యూటర్న్ తీసుకోవటంలో తనను మించిన వారు లేరని మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని దూషించిన బాబు ఇప్పుడు అదే నోటితో పొగిడారు. నమ్మక ద్రోహం చేసి నమ్మించి మోసం చేసి వదిలిపెట్టమని మనం పోరాడితే మన మీద సిబిఐ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు, మన మీద దాడులు చేస్తారు. అవినీతి పరులు కాపాడుతాడు నరేంద్ర మోడీ గారు. ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు. నేనేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నాను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ, బీజేపీ వల్ల ఎవరికైనా ₹1 లాభం వచ్చిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద నోట్ల రద్దు మీకు లాభం వచ్చిందా? జీఎస్టీ వల్ల మీకు లాభం వచ్చిందా? రైతులకు ఏమైనా లాభం వచ్చిందా? పేదవాళ్ళకి ఏమైనా చేశారా? కడాన తిత్లీ తుఫాను వస్తే పలకరించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సమిక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. నమ్మక ద్రోహం చేసి నమ్మించి మోసం చేసి వదిలిపెట్టమని మనం పోరాడితే మన మీద సిబిఐ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు, మన మీద దాడులు చేస్తారు. అవినీతి పరులు కాపాడుతాడు నరేంద్ర మోడీ గారు. ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు. నేనేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నాను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ, బీజేపీ వల్ల ఎవరికైనా ₹1 లాభం వచ్చిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద నోట్ల రద్దు మీకు లాభం వచ్చిందా? జీఎస్టీ వల్ల మీకు లాభం వచ్చిందా? రైతులకు ఏమైనా లాభం వచ్చిందా? పేదవాళ్ళకి ఏమైనా చేశారా? కడాన తిత్లీ తుఫాను వస్తే పలకరించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా?